ఈ రోజే పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఈరోజు పౌర్ణమి లక్ష్మీ జయంతి కాబట్టి రాగి చెంబులో నీళ్లను పోసి అక్కడ పెడితే చాలండి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ రాగి చెంబు పరిహారం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. రాగి చెంబు ఏంటంటే గనకనండి రాబడిని తెచ్చిపెడుతుంది. నార్మల్గానే రాగి రాబడిని తెచ్చిపెడుతుందని నమ్ముతూ ఉంటారు. రాగి చెంబుని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల, రాగి చెంబుతో పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని అందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. సాయంత్రం ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు, ఉదయం పూట కూడా చేయొచ్చు. మీ వీలుని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. కానీ ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుందండి శాశ్వతంగా. ఇంకా మీకేంటంటే కనుక అద్భుతాలు జరిగేలాగా చేస్తుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే మీకు ఐశ్వర్యం తరతరాలు తిన్నా ఏంటంటే తరగని ఆస్తిని కూడా సంపాదించి పెడుతుందని చెప్పొచ్చు. అంతలా ఏంటంటే ధనవర్షాన్ని కురిపిస్తుందన్నమాట. కాబట్టి ఒక్కసారి రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి. చాలామంది కూడా రాగి చెంబుతో పరిహారం చేస్తారు. కాకపోతే ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రాగి చెంబు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు కూడా రాగి చెంబుతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుని ఐశ్వర్యంతో పాటు ధనవర్షాన్ని కూడా కురిపిస్తుందన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రాగి చెంబండి అందరూ కూడా ఏంటంటే పరిహారం చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఎక్కువగా ఈ పరిహారం చేస్తారు. ఈ రోజున మనకు తిదివార నక్షత్రం బాగుంది. అందులో అంటే గ్రహణం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఈ గ్రహణం ఏంటంటే 3 గంటల వరకు కూడా ఉంటుందండి. అంటే ఇది మనకు 3 గంటల వరకు ఉంటుంది కాబట్టి కొందరికి అంటే సెంటిమెంట్స్ ఉంటాయి, కొందరు గ్రహణ నియమాలు ఆచరిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఉంటారు. కాబట్టి సాయంత్రం పూట సంధ్యా సమయంలో మీరు ఈ రాగి చెంబు పరిహారం చేయండి. 2 పూటల స్నానం చేయండి, 2 పూటల పూజ చేసుకోండి, ఇంటిని శుద్ధి చేసుకోండి, ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. ఆహార పదార్థాలపై గరికతో పాటు మీరు ఏంటంటే తులసి దళాలను కూడా వేసుకోవచ్చు. 2 పూటలు కూడా తులసి అంటే మొక్క దగ్గర మనము ఇలా తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలి. అమ్మవారిని నిష్ట నియమాలతో ఏంటంటే కనుక పూజ చేయాలండి. దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మన ఇంటికి వస్తుందన్నమాట. అంటే పెద్ద ఆడంబరంగా చేయకపోయినా మనకు ఎంతైతే ఉంటుందో మన స్తోమతకు తగ్గట్టు మనం అలా పూజ చేసుకుంటే ఆ తల్లి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. అందరూ కూడండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. పేదవారు కావచ్చు, అంటే ఇలా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. అందుకే రాగి చెంబు పరిహారం చేయండి. రాగి చెంబుని ఏ విధంగా అయితే మీరు పెట్టుకుంటారో ఆ విధంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందన్నమాట. అలానే ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుంది. రాగి చెంబు పరిహారం వల్ల మన జీవితమే మారిపోతుందన్నమాట. మన తలరాత మారటంతో పాటు మన ఇల్లు అనుకూలించడంతో పాటు మనకంతా కూడా బాగా కలిసి వస్తుంది. అందుకే మీ ఇంట్లో ఉండే రాగి చెంబుని తీసుకొని శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత దానికి చక్కగా ఏంటంటే కనుకనండి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను పోసుకోండి. అలా పోసేసిన తర్వాత అందులో అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు, ఇలా అరస్పూనన్ని అక్షంత్రలు, అలానే కాకుండా గంధం అండి అంతే పోసుకోవాలన్నమాట. ఇలా పోసేసిన తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరం, 5 రూపాయల బిల్ల, ఎర్రటి పుష్పాన్ని వేయాలన్నమాట. వేసేసిన తర్వాత మనం ఏంటంటే మన ఇంటి అంటే గుమ్మం దగ్గర మనం పెట్టుకోవచ్చు. పూజ గదిలో కూడా ఈ రాగి చెంబుని పెట్టవచ్చు. ఇక్కడే పెట్టాలి, ఈ విధంగానే పెట్టుకోవాలని ఏమీ లేదు. మన ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమవైపు, అలానే కాకుండా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపున పెట్టుకోవాలి. అలా పెట్టేటప్పుడు రాగి చెంబుని ఒక ప్లేట్లో అంటే మనము బియ్యం పోసేసి అందులో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మనం కింద అండి పద్మదళ అష్టం ముగ్గు కానీ, కుబేర ముగ్గు కానీ, గీతల ముగ్గు కానీ ఏది కూడా అయినా సరే వేసేసి చక్కగా దాని మీద కూడా పెట్టొచ్చు. ఎంత నిండుగా అలంకరించుకొని ఇలా మనం పూజ చేసుకొని పెట్టుకుంటామో అంత చక్కగా లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. రాగి చెంబు భర్త సంపాదనను అంటే అలానే కాకుండా అభివృద్ధిని పెంచడానికి ఉపయోగపడుతుంది. రాగి చెంబు 2 రాబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది శుక్రవారం పూట రాగి చెంబు పరిహారం చేసుకుంటారు. మీరు కూడా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదండి. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందండి. వచ్చినప్పుడే కదా మనం వినియోగించుకోవాలి. అందుకే ఈరోజు శుక్రవారం బాగుంది కాబట్టి రాగి చెంబు పరిహారం చేయండి. ఇలా ఏంటంటే కనుక చాలామంది కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగున మీ ఇంటికి వచ్చి అంటే కూర్చుంటుందన్నమాట. అలానే కాకుండా ఈ రాగి చెంబు పరిహారం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా ఏంటంటే కనుక కోట్లు వస్తాయి, ఐశ్వర్యం కలుగుతుంది
అయిపోతుందంటే నిజంగా వస్తాయనుకుంటారు. అలా కాదండి, లక్ష్మీదేవి మనకు అలాంటి అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, మన సుడిని తిప్పుతుంది, మనం అంతా కూడా బాగుండేలాగా చేస్తుంది. ఒక బలం రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది, సంపాదన రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది, అలానే ఏంటంటే కనుక ఎదుగుదల రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుందండి. ఇలా మనం అంచనా వేసుకోవాలన్నమాట. అందుకే ఏంటంటే లక్ష్మీదేవిపై భారం వేసేసి పరిహారాలు చేసుకుంటే తప్పక సిద్ధింపబడటంతో పాటు మంచి ఫలితాలను కూడా తెచ్చి పెడతాయన్నమాట. ఇలాంటి పరిహారాలు, ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు లక్ష్మీ జయంతి, అలానే కాకుండా పౌర్ణమి, శుక్రవారం ఇలా రావటం చాలా అదృష్టం కాబట్టి ఈ విధంగా పరిహారం చేయండి. చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, తెల్లార్లు ఉంచిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీటినంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోయండి. తులసి మొక్క మొదట్లో పోయకూడదు. 5 రూపాయల బిల్లని దానం చేసేయండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం ఆచరించండి. ఈ విధంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే పొందుతారనమాట. ఈ రోజు మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదండి. అయితే కొడుకులు ఉన్నవారికి ఏంటంటే కనుక గండాలు ఉన్నాయని మనకు వేద పండితులు, అలానే కాకుండా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఇలా ఏంటంటే పౌర్ణమి, లక్ష్మీ జయంతి రోజు ఇలా గ్రహణం రావటం కొంచెం ఏంటంటే కనుక కీడు అన్నట్టు మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే కొడుకులు ఉన్నవారు చక్కగా అభివృద్ధిలోకి రావాలి, కొడుకుల ఎదుగుదల ఉండాలి, వారికి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలతో పాటు కీడు, గండాలన్నీ కూడా పోతాయి. గండాలు ఉంటే ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడడానికి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. శుక్రవారం పూట అంటే పౌర్ణమి ఉంటుంది కదా, సాయంత్రం గుర్తు పెట్టుకోండి. మీరు ముఖ్యంగా 6 గంటల సమయం అండి, అంటే 6 లోపే చేసుకోవాలి పరిహారం. అలా ఒక కోడిగుడ్డుని తీసుకుని, మీ పిల్లలు ఉంటారు కదండి, మీ పిల్లలని తూర్పు ముఖాన నించోబెట్టి ఆ పిల్లలకు దిష్టి తీయండి. కోడిగుడ్డు పైన బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ, కాటుక బొగ్గుతో కానీ ఇంటు మార్కు వేయాలి. వేస్తేనే అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నార్మల్గా కోడిగుడ్డుని తీసుకుని ప్లెయిన్గా పరిహారం చేయకూడదు, చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదనమాట. అందుకే ఈ విధంగా కోడిగుడ్డుని తీసుకుని పిల్లలను, అంటే వాళ్ళ ముఖం అనేది తూర్పుకు చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటే చాలా మంచిదనమాట. ఇలా నించోబెట్టిన తర్వాత ఏంటంటే కనుక పిల్లలకు పరిహారం చేయండి. 2 పిల్లలు ఉంటే సపరేట్గా చేయండి, 3 ఉంటే సపరేట్గా చేయండి, కానీ కలిపి మాత్రం చేయకండి. చేస్తే కూడా ఫలితం అయితే రాదనమాట. ఇలా కొడుకులు ఉన్నవారు ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది, వారికంతా కూడా బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది. అలానే కాకుండా వారు చక్కగా ఎదగగలుగుతారు. ప్రతిదీ కూడా వారికి అనుకూలించడంతో పాటు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. గండాల నుంచి బయటపడటంతో పాటు వారికి మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు వేద పండితులే చెబుతున్నారండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇలా రావటం చాలా విశేషం. కాకపోతే గ్రహణం రావటం కొంచెం కీడనమాట. ఆ కీడు ఏంటంటే మగపిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నమాట. ఎందుకంటే ఆడపిల్లల కంటే మగపిల్లలు కొంచెం వీక్గా ఉంటారు కదండి. కాబట్టి మనకైతే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఇలా కొడుకులు ఉన్నారని ఇలా ఈ పరిహారం చేసుకోవాలి. అలా చేసేసిన తర్వాత తీసుకెళ్ళి ఏంటంటే కనుక మనం కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో వదిలేసి రావాలన్నమాట. కోడిగుడ్డుతో ఎలా పరిహారం చేయాలండి అంటే కనుక మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీయాలండి. కోడిగుడ్డు అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. కోడిగుడ్డుకు ఉండే గుణం ఏంటంటే కనుక కోడిగుడ్డు తొందరగా చెడుని తీసేసుకుంటుంది. ఇలా గండాలు కావచ్చు, ఇంకా ఇంకేమైనా కావచ్చు, తీసేయటానికి, దిష్టి దోషాల నుంచి కూడా అంటే బయటపడేయటానికి కోడిగుడ్డు తొందరగా పనిచేస్తుందన్నమాట. ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వితిన్ సెకండ్స్లోనే బాగుంటుంది, పరిహారం అనేది అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. కొడుకులు ఉన్న ప్రతి తల్లులు కూడా ఇది చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. ముఖ్యంగా పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా వేద పండితులు కూడా చెబుతున్నారు. మన పెద్దవారు పూర్వకాలంలో పూర్వీకులు ఇలా చేసుకునేవారటండి. ఇప్పుడు కూడా మనం ఈ విధంగా చేసుకుంటే పిల్లలకు చెడు ఉండదు కదా. మహా అంటే 5 రూపాయలు పెడితే కోడిగుడ్డు వస్తుంది. తీసుకున్నామా, పరిహారం చేసామా, పగలగొట్టకుండా తీసుకెళ్ళి మళ్ళీ ఒక ప్రదేశంలో పెట్టొచ్చామా, అంతేనండి. అంతకు మించి మనం పెద్దగా ఎందులో శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న పరిహారం, ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలా చేసేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా పెట్టేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి. ఇంకా పిల్లల ఎదుగుదల బాగుంటుందన్నమాట. కొంతమందిని మనం చూస్తాం కదండి, పిల్లలు ఎదుగుతుంటే చూడలేక దిష్టి దోషాలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు, కను దిష్టితో బాధ పెడుతూ ఉంటారు. పిల్లల్ని ఏంటంటే కనుక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మన పిల్లలు బాగుంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అబ్బా పిల్లలు చూడు ఎంత బాగున్నారు, ఎలా ఉన్నారు అన్నట్టుగా కూడా ఆ పిల్లలపై ఏంటంటే నెగిటివిటీ అనేది ఉంటుంది కదా. అది కూడా పోవటానికి ఒక రకంగా అండి ఉపయోగపడుతుందన్నమాట. ఇది మీరు తప్పక ఆచరించండి, మీకే ఫలితం అనేది అర్థమైపోతుందన్నమాట. కానీ కోడిగుడ్డు పరిహారం చేయటం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అండి. అది చూసి మీరే షాక్ అయిపోతారు. ఇక ఆ తర్వాత రెండో పరిహారం, ఇది పిల్లల పరంగా కాదు, పెద్దవారి పరంగానే. ఇది కూడా కోడిగుడ్డుకు సంబంధించిన పరిహారమే. ఇది కూడా ఏంటంటే చక్కగా సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఎదుగుదల అనేది ఆగిపోతుందండి. ఎదుగుదల ఏంటంటే కనుక తగ్గిపోతుంది. ఎదుగుదల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అందరూ కూడా ఎదుగుతున్నారండి, మేము ఎదగలేకపోతున్నాము, ఎందుకో మాకు అర్థం కావటం లేదండి అని బాధపడే వారికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట.
కోడిగుడ్డుని తీసుకొని 3 ఇలా బొట్లు పెట్టండి కుంకుమతో. పెట్టిన తర్వాత ఏంటంటే గనక పెద్దవారు కావచ్చు, అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు సంపాదిస్తున్నారు, బాగా సంపాదించారండి, మధ్యలో ఏంటంటే గనక డౌన్ అయిపోయింది. మా వారు ఉన్నారండి బాగా సంపాదించేవారు, కానీ ఎదుగుదల లేదండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయిపోయింది మా పరిస్థితి. చాలా వరకు కూడా మాపై కుళ్ళు కుతంత్రాలు, ఏడుపులు ఇవే ఉన్నాయండి, వీటి వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఏం చేయండి అంటే కనుక కోడిగుడ్డుని తీసుకొని మీరు, అంటే ఇది బయటనే చెయ్యండి, చాలా మంచిదనమాట. ఒకవేళ బయట కుదరదండి, చేయలేమండి అనుకుంటే ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళి బయట పెట్టుకొచ్చుకోండి. మీరు పరిహారం చేసేటప్పుడు కూడా ఏం కాదు, ఆ కోడిగుడ్డును పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి, అంటే జాగ్రత్త వహించండి. ఎందుకంటే పగిలిపోయింది అనుకోండి, చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకే కోడిగుడ్డు పగలకూడదండి, పగలకుండా పెట్టేసి వస్తే చాలా మంచిది. పగిలితే మాత్రం మనం చేసిందంతా కూడా వృధా అయిపోతుంది, మళ్ళీ మనం చేసుకోవాలన్నమాట. అందుకే పగలగొట్టకండి, పగలగొట్టకుండా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకూడదు. చూసినా ఒకవేళ మనకి ఏదైనా దిష్టి దోషం ఉంటే అది మన వెంటే వస్తూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది పురాణ గ్రంథంలో. అందుకే వెనక్కి తిరిగి చూడకూడదని మన పెద్దవారు కూడా చెప్తారు. ఏదైనా పడేస్తే వెనక్కి తిరిగి చూడకూడదు, అలా చూస్తే చెడు జరుగుతుంది అంటారు. అందుకే చూడకండి, చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా మీరు మీ ఎదుగుదల బాగుండాలి, ఎదుగుదల ఉండాలి, మాపై ఉండే దిష్టి దోషాలు పోవాలి, నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయి అంటారు మన పెద్దవారు. కాబట్టి నరదిష్టి పోవాలంటే మాత్రం ఈ పనిని చెయ్యండి. ఎదుగుదల ఉండాలి అనుకునేవారు కూడా చెయ్యండి. బాగా సంపాదించే వాళ్ళమండి, సంపాదన తగ్గిపోయింది అనుకునేవారు కూడా ఈ పరిహారం చెయ్యండి. చూడండి, ఇదేంటంటే కనుక 100% ఫలితం ఇవ్వకపోతే మీరేంటంటే కనుక ఈ పరిహారం వేస్ట్ అనుకోండి. ఖచ్చితంగా ఈ పరిహారం అండి 100 ఏంటి ఇంకెక్కువనే ఫలితం ఇస్తుంది అనమాట. ఇది చాలామంది చేస్తారండి వాస్తవానికి చెప్పాలంటే. కొంతమంది ఏంటంటే చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఈ పరిహారం చాలా మందికి తెలుసుండొచ్చు, కానీ సమయాలు లేక చేసుకోలేక అంటే ఇలా వదిలేస్తూ ఉంటారనమాట. అలా ఎదుగుదల ఆగిపోయినప్పుడు, సంపాదన తగ్గిపోయినట్టు ఉన్నప్పుడు, అలానే కాకుండా ఏదైనా సరే ఇబ్బంది పెడుతుంది, మనసు బాగాలేదు, చాలా డిప్రెషన్లో ఉన్నాం, బాధలో ఉన్నాము, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే కూడా ఈ కోడిగుడ్డు పరిహారం చేయొచ్చు. అన్ని పరిహారాలకు ఇదే చెక్ పెడుతుందని కాదు, కొన్నిటికి మాత్రం ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం చక్కగా సిద్ధిస్తుందండి. ఇలా ఏంటంటే కనుక మీరు చేసుకోండి. మీరేంటంటే తల చుట్టూ 11 సార్లు తిప్పి కోడిగుడ్డును ఒక ప్రదేశంలో పడేసి రావాలి, అంటే పెట్టి రావాలండి. పడేయటం అంటే పగలగొట్టడం కాదు, పెట్టేసి వస్తే సరిపోతుందన్నమాట. అది పెట్టేసి వచ్చిన తర్వాత ఒక రాత్రి నిద్రపోతే కూడా ఫలితం కొంతమందికి వస్తుంది, కొంతమందికి పెట్టి వచ్చిన 1 గంటకే ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా మనం ఫలితాన్ని అయితే చూడగలుగుతామన్నమాట అండి. అందుకే ప్రయత్నించుకోండి. ఇలాంటి తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు వదులుకోకూడదండి. కొన్ని విధి విధానాలు, కొన్ని పరిహారాలు చేసుకుంటే దైవ అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం, మన ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి ఇలా కొన్ని కలగటానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే ప్రయత్నం చేసుకుని చక్కగా ఫలితం పొందండి. ఇతరులకు చెప్పకండి, పంచుకోకండి. అలానే కాకుండా మేము ఇలా చేస్తేనే మాకు ఫలితాలు వచ్చాయని కూడా మీరు చెప్పకూడదు. మన ప్రాణ స్నేహితులు కావచ్చు, మన బంధువులు, మన సొంత వాళ్ళకు కూడా మనం చెప్పకుండా చేసుకుంటేనే ఎక్కువగా ఫలితం వస్తుంది. మనకేంటంటే కనుక అది జరగక ముందుకే మనం చెప్పుకున్నాం అనుకోండి, నిజంగానే జరగదు. అది కొన్ని శాస్త్రాల్లో ఈ విధంగానే చెప్పబడుతుంది. ఏ పరిహారం చేసినా ఎవరికి చెప్పకుండా చేస్తేనే ఫలితం వస్తుంది. ఒకవేళ చెప్పి చేసుకుంటే అది సిద్ధింపబడదనమాట. ఎందుకంటే ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు అనేసి ఏంటంటే వాళ్ళు ఇంకా కుళ్ళుకుంటారనమాట. అందుకే అవి జరగవని చెప్పడం జరుగుతుందనమాట. ఇలా ఏంటంటే ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి. ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ముందు పరిహారం కూడా బాగుంటుంది, రెండోది కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయండి. ఈ పరిహారాలు చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు పరిహారం చేసేంత వీలు మాకు ఉండదండి, మేము చేసుకోలేము, ఇంకా ఏదైనా చిన్న పరిహారం ఉంటే చెప్పండి అంటే కనుక చూడండి, ఇక్కడ ఏంటంటే కోడిగుడ్డు పరిహారం మనం చేసుకుంటే మన పిల్లలకు మంచిదండి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఇంకా ఏదైనా ఉంటే బాగుండు, మేము తీసుకెళ్ళి పెట్టే అంత లేదండి అనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసుకోండి. ఆవాలు ఉప్పు అండి. ఆవాలు ఉప్పుతో ఏంటంటే కనుక దిష్టి వితిన్ సెకండ్స్లో పోవచ్చు. దిష్టి పోవటానికి మాత్రమే, ఇది గండాలు పోవటానికి, ఇబ్బందులు పోవటానికి కాదు. దిష్టి దోషాలతో ఇబ్బంది పడిపోతున్నారు, చాలా సఫర్ అయిపోతున్నారు, దిష్టి పట్టి పీడిస్తుంది, దిష్టి వల్ల మేమేంటంటే కనుక లోనైపోతున్నామండి, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారికి మాత్రం ఇది ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఉప్పు ఆవాలు ఏంటంటే కనుక ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి. ఇది తెల్లని కాగితంలో తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దాన్ని చిన్న పొట్లం కట్టండి. కట్టిన తర్వాత సవ్య దిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక దిగదూర్చుకోండి. ఇలా దిగదూర్చిన తర్వాత వాటిని తీసుకెళ్ళి పేపర్తో సహా పడేయకూడదు. పేపరు అంటే మనం పొట్లం కట్టి తీసాం కాబట్టి దూరంగా ఏంటంటే కొంచెం ఇలా చించినట్టు చేసేసి ఆ పేపర్ని పడేస్తే అందులో ఉండే ఉప్పురాళ్ళు కావచ్చు, ఈ ఆవాల గింజలు ఉన్నాయి కదా, ఇవి కావచ్చు, దూరంగా పడిపోతాయి. అవి ఎలాగైతే పడిపోతాయో అలా మీకుండే కొన్ని దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని కూడా మీరు అంటే ఆచరించవచ్చు అనమాట. దీనివల్ల కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు. చాలా బాగా సిద్ధింపబడే పరిహారమే అనమాట ఇది కూడా. అందుకే చేయండి, నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఈ 3 పరిహారాలు కూడా అండి మీకు అనుకూలించేవి, చాలా అద్భుతమైన పరిహారాలు,
చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి చేసుకోండి. ఒకటి రాగి చెంబుది, 2 కోడిగుడ్లది, అలానే కాకుండా మూడోది దిష్టి దోషాలకు సంబంధించినదన్నమాట. దిష్టి దోషం తీసుకున్న తర్వాత వెంటనే కాళ్ళు చేతులు కడగాలండి. అంటే శుభ్రం చేసుకోవాలి. లేకపోతే మనకు ఆ చెడు ఉంటుంది కదా, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకపోతే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనది వాళ్ళకు తగులుతుంది. అలా తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటేనే అదంతా కూడా పూర్తిగా తొలగిపోయినట్టు అర్థం అనమాట. అందుకే కాళ్ళు చేతులు ఖచ్చితంగా శుభ్రం చేసేసుకోండి. ఇంకా ఫలితం పొందండి. తిరగనేది ఉండదండి. ఇలాంటి రోజు రాదండి.